వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం 26 జిల్లాల్లో కూడా సిడబ్ల్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వేకెన్సీస్ని ఫిల్ చేయడానికి అఫీషియల్గా ఒక్కొక్క జిల్లా నుంచే ఒక్కొక్క రోజు నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేస్తున్నారు. అంటే అన్ని జిల్లాలకి ఒకేసారి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం లేదు. సో కాబట్టి నేను ఏ జిల్లాకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైనా కూడా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీ జిల్లాకి నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఏ విధంగా మీరు తెలుసుకోవాలి ఆ ఇన్ఫర్మేషన్ అనేది కూడా నేను మీకు తెలియజేస్తాను. అండ్ ఈ జిల్లాలకు సంబంధించి ప్రజెంట్ 4 జిల్లాలకి మనకి నోటిఫికేషన్ విడుదల అవ్వడం జరిగింది. అండ్ ఈ జిల్లాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్కి సేమ్ డీటెయిల్సే మీ జిల్లాకు సంబంధించి కూడా విడుదలవుతాయి అన్నమాట. అంటే సేమ్ పోస్టులే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఈ వీడియో పూర్తిగా చూసి ఆ పోస్టులకు కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి, శాలరీ ఎంత ఉంటుంది, అంటే సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేటి ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు తెలిసి పెట్టుకోండి. మీ జిల్లాకి నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటే వెంటనే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు మీరు మీ జిల్లాకి నోటిఫికేషన్ అనేది వచ్చినప్పుడు. ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నాను అంటే మనకి టైం అనేది ఒక వారం రోజుల పాటే వీళ్ళు ఇస్తున్నారు. ఓకే, అప్లై చేసుకోవడానికి టైం అనేది ఒక వారం రోజుల పాటే ఇస్తున్నారు. సో మనకి కొన్ని సర్టిఫికేట్స్ అనేవి మనం వెళ్ళి మీ సేవలో కానీ లేదా సచివాలయంలో కానీ అప్లికేషన్ చేసుకుంటే అవి రావడానికి మనకి నెలల పాటు కొన్ని రోజుల పాటు టైం అనేది పడుతుంది. కొన్ని సర్టిఫికేట్స్ రావడానికి కొన్ని త్వరగా వస్తాయి, కొన్ని లేట్ అవుతాయి. సో కాబట్టి మీరు ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటే మీ జిల్లాకి సంబంధించి నోటిఫికేషన్ వచ్చినప్పుడు వెంటనే ఆల్రెడీ మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉన్నాయి కాబట్టి వెంటనే మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో కాబట్టి ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అంతా కూడా అందిస్తాను. వీడియో చివరి వరకు చూడండి, మీకు పూర్తి వివరాలు అర్థమవడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ కూడా చేసి పెట్టుకోండి. డియర్ ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు యూస్ఫుల్ అయ్యే విధంగా datatype.in అనే వెబ్సైట్ వాళ్ళు ఫ్రీగా అవైలబుల్లో మనకి టెస్టులను తీసుకురావడం జరిగింది. ఇందులో బయాలజీ సిరీస్, కెమిస్ట్రీ, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్తో టెస్టులను అనేవి తీసుకుని వచ్చారు. సో ఈ టెస్టులను మనము డైలీ అటెంప్ట్ చేయడం ద్వారా మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మన నాలెడ్జ్ అనేది ఈజీగా గెయిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ datatype.in అనే వెబ్సైట్లో ఉన్నటువంటి ఈ ఫ్రీ టెస్ట్ని మీరు అటెంప్ట్ చేసి మీరు ఈజీగా నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూడబోయే నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండర్టేకింగ్లో వర్క్ చేసేటువంటి ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు విడుదల చేసినటువంటివి. డిస్ట్రిక్ట్ వైజ్గా ప్రజెంట్ 4 జిల్లాల్లో ఈ నోటిఫికేషన్స్ అనేవి విడుదలయ్యాయి. ఇంకా మిగిలినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 26 జిల్లాలు ఉన్నాయి కదా ప్రజెంట్. సో మిగిలిన జిల్లాలు ఏవైతే 22 జిల్లాలు ఉన్నాయో వాటిలో కూడా నోటిఫికేషన్స్ అనేవి విడుదల కాబోతున్నాయి. మరి మీ జిల్లాకి సంబంధించి నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఏ విధంగా మీరు తెలుసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. సో ఎందుకంటే మనకి నోటిఫికేషన్స్ అంటే జిల్లాకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైనప్పుడు చాలా తక్కువ టైం ఇస్తున్నారు అప్లై చేసుకోవడానికి. నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలైందో, ఎప్పుడు లాస్ట్ డేట్ అయిపోతుందో కూడా చాలామంది అభ్యర్థులకు తెలియడం లేదు. వాళ్ళకి క్వాలిఫికేషన్ ఉంటుంది, జాబ్ తెచ్చుకునే సత్తా ఉంటుంది, అయినా కూడా నోటిఫికేషన్ వచ్చిందా లేదా తెలియని పరిస్థితుల్లో ఉన్నారన్నమాట. సో కాబట్టి ఈ వీడియోలో మీ జిల్లాకి సంబంధించి నోటిఫికేషన్స్ ఏ విధంగా చూసుకోవాలి అనేది కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి, ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ప్రజెంట్ మనకి 4 జిల్లాలు అని చెప్పాను కదా. సో ఇందులో మొదటగా బాపట్ల జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది ప్రజెంట్ విడుదల చేయడం జరిగింది. అండ్ ఈ జాబ్స్కి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అంటే మనకి ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా ఫామ్స్ అనేవి ఇస్తారండి. ఆఫ్లైన్ అప్లికేషన్స్ అనేవి చేయాల్సి ఉంటుందన్నమాట. సో అప్లికేషన్స్ అనేవి వాళ్ళే ఇస్తారు. ఆ అప్లికేషన్ని ఈ విధంగా ఉంటుంది. మీ జిల్లాకు సంబంధించి సపరేట్ అప్లికేషన్స్ అనేవి ఉంటాయి. సో వీటికి ఈ విధంగా ఉన్నటువంటి అప్లికేషన్ పీడిఎఫ్ ఏదైతే ఉందో దీన్ని ప్రింట్ తీసుకొని ఇక్కడ మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. అంటే మీ పేరు, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, ఫాదర్ నేమ్, అడ్రస్సు, మీ ఫోన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క క్యాస్ట్ ఏంటి, క్వాలిఫికేషన్స్ ఏమున్నాయి, 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ ఇలా ఏమైనా ఉంటే వాటిని రాయండి. అండ్ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ తర్వాత బోర్డు ఏంటి, ఏ బోర్డు ద్వారా మీరు సర్టిఫికేట్ పొందారు, ఇయర్ ఆఫ్ పాస్ ఎప్పుడు, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎన్ని, ఇలా ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయండి. అండ్ అదర్ ట్రైనింగ్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ కానీ ఏమన్నా ఉంటే ఫిల్ చేయండి, లేదా బ్లాంక్గా వదిలేయకుండా వాటిని స్ట్రైక్ ఆఫ్ చేయండి. అండ్ అలాగే కంప్యూటర్ స్కిల్స్ ఏమైనా ఉంటే వాటిని రాయండి. లాంగ్వేజెస్ మీకు ఏమొచ్చు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ ఇలా ఏమైనా వస్తే వాటిని రాయండి. అండ్
ఇది విధంగా రాసిన తర్వాత ఇక్కడ సిగ్నేచర్, డేట్ ఏసి మీ అప్లికేషన్ అనేది రెడీ చేసి పెట్టుకొని, దాంతో పాటుగా కొన్ని జిరాక్స్ కాపీస్ అనేవి మన సర్టిఫికేట్స్ పెట్టాలి. అవి ఏంటివి కూడా తెలియజేస్తాను. సో, ఈ విధంగా మనం అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఫిల్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఒక అడ్రస్ ఇస్తారు. మన జిల్లాకు సంబంధించి WDCW డిపార్ట్మెంట్‌కి సంబంధించినటువంటి అడ్రస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ అడ్రస్‌కి డైరెక్ట్‌గా వెళ్ళి మనం అప్లికేషన్స్ అనేవి అక్కడ ఇచ్చేస్తే, తర్వాత వాళ్ళ రిసీవ్ చేసుకున్నటువంటి అప్లికేషన్స్ అన్నిటిని కూడా స్క్రూటీ చేసి నెక్స్ట్ ప్రాసెస్‌కి పంపించడం జరుగుతుందనమాట. సో, ప్రెజెంట్ ఇది బాపట్ల జిల్లాకు సంబంధించింది. అండ్ ఇది వచ్చి ఈ వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించింది. అండ్ అలాగే ఇది వచ్చి మనకి తిరుపతి జిల్లాకు సంబంధించింది. అలాగే అనంతపురం జిల్లాకు కూడా నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. సో, ఈ విధంగా ప్రెజెంట్ ఈ 4 జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి ఉన్నాయి. అయితే ఎలాంటి పోస్టులు ఉన్నాయి అనేది చూసినట్లయితే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్టులు అనేవి ఉన్నాయి. ఎడ్యుకేటర్ అని, హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్ అని, హౌస్ కీపరు, అలాగే దీంతో పాటుగా మనకి సోషల్ వర్కరు, డాక్టరు, ఆయా, అవుట్ రీచ్ వర్కరు, ఎక్కడ మనం జాబ్ చేయాల్సి ఉంటుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లు, అలాగే స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీలు, చిల్డ్రన్ హోమ్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ మనం వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. మనకి ఈ జాబ్స్కి సంబంధించి ఈ పోస్టులను కాంట్రాక్టువల్, అలాగే అవుట్సోర్సింగ్ మరియు పార్ట్ టైం బేసిస్ పైన, ఈ మూడిటి బేసిస్ పైన, అంటే ఒక్కొక్క పోస్ట్, కొన్ని పోస్టులు కాంట్రాక్ట్ బేసిస్ పైన ఉంటాయి, కొన్ని అవుట్సోర్సింగ్ బేసిస్ పైన, కొన్ని పార్ట్ టైం బేసిస్ పైన ఉంటాయన్నమాట. సో, కాంట్రాక్టువల్ అంటే ఇవి మనకి ఫ్యూచర్లో పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అవుతాయి నేను చెప్పడం లేదు, అయ్యే అవకాశం ఉంటుంది. అవుట్సోర్సింగ్ అంటే ఇవి ఎప్పటికీ పర్మనెంట్ అయితే అయ్యే అవకాశం లేదు, ఒక 20% అవ్వచ్చు. ఇక పార్ట్ టైం జాబ్స్ అయితే ఇవి ఎప్పటికీ అవ్వవు, అది మీరు గమనించుకోవాల్సి ఉంటుందన్నమాట. సో, ఈ విధంగా ఉన్నాయి. సో, వీటికి సంబంధించి ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకుంటే 25 నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు కొన్ని పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. కొన్ని పోస్టులకైతే 18 నుంచి 40 సంవత్సరాల వరకు ఉన్నటువంటి 42 సంవత్సరాల వరకు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అంటే 47 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో, ఈ విధంగా మనకి జాబ్స్ అనేవి ఉంటాయి. అలాగే ఇది వచ్చి వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఇక్కడ మేనేజర్, కోఆర్డినేటర్, డాక్టరు, ఆయా మల్టీపర్పస్ వర్కరు, అలాగే దీంతో పాటు ఎడ్యుకేటర్, హౌస్ కీపర్, సోషల్ వర్కర్, డేటా అనలిస్ట్ లాంటి జాబ్స్ అనేవి మనకి విడుదల చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి ఇది తిరుపతి జిల్లాకు సంబంధించింది. ఇందులో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్టులను మనకి ఇవ్వడం జరిగింది. సో, ఇందులో కొన్ని మనం చూసుకున్నట్లయితే కుక్కు, హెల్పరు, అలాగే హౌస్ కీపరు, ఆర్ట్ కమ్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచరు, పీటీ ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్, ఇలాంటి జాబ్స్ అయితే మనకున్నాయి. ఈ విధంగా మనకి మరి ఇప్పుడు మీకున్నటువంటి డౌట్ ఏంటి అంటే, ఓకే బాగానే ఉంది, మీరు 4 జిల్లాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు, మరి మా జిల్లాకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైనప్పుడు ఏ విధంగా మేము తెలుసుకోవాలనేది మీకు డౌట్ అనేది ఉంటుంది. సో, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. మీ జిల్లా ఏ పేరు ఏంటో మీకు తెలుసు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీది చిత్తూరు డిస్టిక్ అనుకుందాం. సో, మీరు గూగుల్లోకి వెళ్ళి చిత్తూరు డిస్టిక్ అఫీషియల్ వెబ్సైట్ అని సెర్చ్ చేయండి. అంటే మీ జిల్లా ఏదైతే ఉంటుందో దాన్ని సెర్చ్ చేయండి అనమాట. సెర్చ్ చేస్తే అక్కడ చిత్తూరు రిక్రూట్మెంట్ అనే ఆప్షన్ అనేది వస్తుంది, లేదా చిత్తూరు డిస్టిక్ అఫీషియల్ వెబ్సైట్ అని సెర్చ్ చేయండి. చిత్తూరు డిస్టిక్ అఫీషియల్ వెబ్సైట్ సెర్చ్ చేస్తే మనకి చిత్తూరు మీ జిల్లాకు సంబంధించిన మీరు పేరు సెర్చ్ చేస్తారు కాబట్టి ఈ విధంగా ఒక పేజ్ అనేది ఫస్ట్ ఇక్కడ మనకి మన ఫ్లాగ్ లోగో ఉంటుంది కదా, జెండా, ఆ లోగోతో మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ రిక్రూట్మెంట్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో చూడండి. ఇప్పుడు మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్కి సంబంధించి ఇంతకుముందు లిస్ట్ రిలీజ్ చేయడం జరిగింది. సో, ఈ విధంగా మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది చిత్తూరు జిల్లాకు సంబంధించింది కదా, ఈ విధంగా ఇక్కడ నోటిఫికేషన్స్ అనేవి డిస్ప్లే అవుతాయి అన్నమాట. సో, నోటిఫికేషన్ వస్తే మనకి ఇక్కడ చూసుకోవచ్చు రిక్రూట్మెంట్ సెక్షన్లో. కాబట్టి మీ జిల్లా ఏంటో మీకు తెలుసు మీ జిల్లా లోకల్ డిస్టిక్ ఏంటో మీకు తెలుసు కదా. సో, మీ జిల్లాకు సంబంధించి మీరు సెర్చ్ చేసుకొని ఆ వెబ్సైట్లో మీరు చూసుకోవచ్చు అన్నమాట. సో, నేను కూడా తెలియజేస్తాను, ఒక 2-3 జిల్లాలకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు మన ఛానల్లో వీడియో చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి మల్టీపర్పస్ హెల్పర్ జాబ్స్కి సంబంధించి మీరు ఇల్లిటరేట్ అయినా కూడా, లేదా మనకి 8th క్లాస్ పాస్ అయినా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. 13,000 రూపాయల శాలరీ అనేది ఉంటుంది. అండ్ ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్టులను మనకి ఇవ్వడం జరిగింది. అవుట్ రీచ్ వర్కర్కి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. వర్క్ ఎక్స్పీరియన్స్కి ఉంటే వెయిటేజ్ ఇస్తారు, లేకపోయినా కూడా అప్లై చేసుకోవచ్చు. లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సోషల్ వర్కర్కి BA ఇన్ సోషల్ వర్క్ లేదా సోషియాలజీ లేదా సోషల్ సైన్స్లో చదివిన వాళ్ళు, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే వెయిటేజ్ ఉంటుంది. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ అనేది ఉండాలి. MS వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ పైన నాలెడ్జ్ ఉండాలి అంటున్నారు. ఇక డాక్టర్స్ సంబంధించి, ఆయాకి సంబంధించి,
అలాగే ఎడ్యుకేటర్ ఈ విధంగా మనకి జాబ్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ప్రతి ఒక్క జిల్లాకి ఒక డిస్ట్రిక్ట్ ఆఫీస్ అనేది ఉంటుంది. డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఎంపవర్మెంట్ ఆఫీసులు అనేవి ఉంటాయి. అక్కడికి వెళ్ళి మన యొక్క అప్లికేషన్ అనేవి వాళ్ళు లాస్ట్ డేట్ చెప్పి ఉంటారు కదా నోటిఫికేషన్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నోటిఫికేషన్కి 29/11/2025 అనేది లాస్ట్ డేట్. ఈ విధంగా ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్కి ఒక డేట్ అనేది ఉంటుంది, ఒక అడ్రస్ అనేది ఉంటుంది. ఆ అడ్రస్కి మీ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటుగా అటెస్టెడ్ కాపీస్ ఏవైతే ఉన్నాయో క్వాలిఫికేషన్ సంబంధించి, అలాగే మార్క్ షీట్స్, ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉందా అవి, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి ఆ యొక్క అడ్రస్లో మనం అప్లికేషన్ అనేవి ఇచ్చేస్తే ఫర్దర్ ప్రాసెస్ అనేది వాళ్ళు చూసుకుంటారు. తర్వాత ఒకవేళ మీరు జాబ్కి సెలెక్ట్ అయితే మీకు కాల్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలవడం జరుగుతుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.